బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో డయేరియా కలకలం రేపుతోంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో ప్రజలు అల్లాడుతున్నారు. చవితి పందిళ్లలో ఫుడ్ పాయిజన్ అయిందని అధికారులు అంటున్నారు. మంచినీరు కలుషితమైందని చెబుతున్నారు స్థానికులు. ఇప్పటికే 2 చనిపోయారంటూ స్థానికులు ఆందోళన చెందుతుండగా అవి సాధారణ మన్నాలే అంటున్నారు అధికారులు. నీటి శాంపిల్ సేకరించడంతో పాటు ఇంటింటి సర్వే చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఇప్పటికే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఇదే విషయంలో మున్సిపల్ కమిషనర్తో మాట్లాడారు మంత్రి నారాయణ. విజయవాడలో డయేరియా కలకలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, విజయవాడ ఆర్ఆర్పేటలో ఏవైతే డయేరియా కేసులకు సంబంధించి కూడా పూర్తిగా అందరూ భయాందోళన పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉందని చెప్పొచ్చు. నిన్న ఈవినింగ్ గవర్నమెంట్ ఆసుపత్రిలో 40 కేసులకు పైగా అయితే వచ్చిన పరిస్థితి. దాదాపు 11 కేసుల దగ్గర నుంచి కూడా 40 కేసులకి రీచ్ అయినప్పుడు కూడా అందరూ అప్పుడే భయపడ్డారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా 65కు పైగా కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఆర్ఆర్పేట వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల వద్ద అయితే ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా సిబ్బంది అందరూ ఇక్కడికి వచ్చి ఏదైతే పేషెంట్స్కి సంబంధించి కూడా అంటే ఇక్కడ ఆర్ఆర్పేటలో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డయేరియా కేసులు బారిన పడిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే మెడికల్ శాఖకు సంబంధించి కూడా అనేక మంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మొత్తం పర్యవేక్షిస్తూ కూడా ఆర్ఆర్పేటలో ఎక్కడెక్కడైతే కేసులు ఉన్నాయి, ఎవరెవరికైతే ఇదంతా డయేరియా కేసులు బారిన పడి వాంతులు విరోచనాలు అవుతున్నాయి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు అంబులెన్స్లో కూడా ఎక్కడికక్కడ ఎవరైతే దీనికి సంబంధించి కూడా ఎవరు ఈ వాంతులు విరోచనాల బారిన పడ్డారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికే తీసుకొచ్చి ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అధికారులు ఇప్పటికే మొత్తాన్ని కూడా అంటే ఎక్కడెక్కడైతే ఆర్ఆర్పేటలో ఎక్కడెక్కడ నీళ్లు తాగి ఉన్నారో నీళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే శాంపిల్స్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇటువైపు ఏదైతే ఈ ల్యాబ్కి పంపించిన అనంతరం అయితే ఈ 3 రోజుల తర్వాత అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సమాచారం ఉంది. అయితే డిఎంహెచ్ఓ సుహాసిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడే దగ్గరుండి కూడా ఆ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళనే దగ్గరుండి పేషెంట్స్తో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. లోపల ఇంకొంతమంది ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. లోపల చూడొచ్చు ఇప్పటికీ ఈ కేసెస్ అన్నీ కూడా లోపల వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఎవరైతే వచ్చి జాయిన్ అయ్యారో వీళ్ళందరికీ విరోచనాలు వాంతులు అవుతున్నాయి. ఆ కారణంగానే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ కోసం అయితే ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి కూడా వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ అయితే నిర్వహిస్తున్నారు. పేషెంట్ని జాయిన్ చేశారు కదా, అంటే ఏ కారణంగా? విరోచనాలు మేడం. విరోచనాలు 2 రోజుల నుంచి అవుతున్నాయి. కొంచెం ఈరోజు కొంచెం మార్నింగ్ ఒకసారి అయింది, కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తీసుకొని వచ్చాము. అంటే అందరికీ ఒకేసారి విరోచనాలు వాంతులు రావడానికి కారణం ఏంటి? కారణం అంటే వాటర్ అనుకుంటున్నాం. మరి వీళ్ళేమో ట్యాప్ వాటర్ తాగారా? మున్సిపల్ వాటరే, కాకపోతే మళ్ళీ మరి మేము కాయించుకొని నీళ్ళు తాగుతున్నాం, మరగబెట్టుకొని తాగుతున్నాం. అయినా సరే వాటర్ వల్లే ప్రాబ్లం వస్తుంది. ఇది క్లారిటీ తెలియట్లేదు. తాగారు మీరు ఎప్పుడు వాటర్ తాగారు? వాటర్ తాగిన తర్వాతే మీకు విరోచనాలు వాంతులు అవుతున్నాయా? 4 అవుతుంది. 4 అవుతుంది. 4 రోజుల నుంచి అవుతుంది. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి. తగ్గిందా? ఏమన్నా వాంతులు విరోచన తగ్గాయా? తగ్గింది. ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు? ట్రీట్మెంట్ వైద్యం చేస్తారా? ఇటు కడుపులో గుర్తుంది ఇంకా. సో కడుపు నొప్పిగా ఉంది అంటూ కూడా పెద్ద ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ వాటర్ తాగిన తర్వాత వీళ్ళందరికీ కూడా కడుపు నొప్పి కాస్త మహిళలు చిన్నపిల్లలకు కూడా ఈ వాంతులు విరోచనాలు వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళందరితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేసినాము. అన్న మీకు ఏమైంది అసలు? ఎప్పటి నుంచి? 3 డేస్ నుంచి. 3 డేస్ నుంచి ఇక్కడ వాటర్ తెలియదు మేడం. అందరూ కూడా ఇవే కేసెస్ ఇక్కడికి వచ్చారు కదా, అంటే దేనివల్ల ఒకటే కారణం అంటున్నారు కదా? అంత ఐడియా లేదు. ఎప్పటి నుంచి?
ఆ కుటుంబాందరికి వాంతులు విరోచనాలు విరోచనాలే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీలో ఉండారు. నేనేమో సిలిండర్ ఎక్కించుకొని వచ్చేసాను. నాకు వాంతులు బేవార్స్ అంతా వాంతులు వచ్చేస్తున్నాయి. నా కుటుంబం అందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏసీలో ఉండారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాటర్ వల్ల దేని వల్ల తెలియదు. అందరూ ఒకటి అవుతూ ఉన్నాయి చెప్తున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు? అందరూ అంటున్నారు రాజరాజేశ్వరి పేటలో ఉండే వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటా అని చెప్పి అడుగుతున్నారు. డాక్టర్లు అందరూ గమనిస్తున్నారు. అందరూ విరోచనాలతో బాధతో వాంతులతో బాధతో పడుతున్నారు. రైట్. ఓకే, పరిస్థితి ఏదో తాగడం వల్లనే మా అందరికీ కూడా వామిటింగ్స్ అవుతున్నాయి అంటే కూడా వాళ్ళందరూ చెప్పిన పరిస్థితి ఉంది. వాటి వల్ల కడుపుల నొప్పి కూడా కడుపుల నొప్పి కూడా విరోచనాలు కూడా అవుతున్నాయి చెప్తున్నారు. ఏదైతే వాటర్ శాంపిల్స్ కూడా టెస్ట్ కి పంపించారు కాబట్టి దాని నుంచి ఏం రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఇప్పటికే మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే గణనీయంగా అయితే కేసులు అయితే పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.